జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ముఖ్యమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొచ్చిన. వాయనాడ్ ఎంపీ ఎవరా? ప్రియాంక గాంధీ భర్త. అర్థమవుతుందా? అదేవిధంగా మన యువనేత రాహుల్ గాంధీకి బావగారైనటువంటి రాబర్ట్ వాద్రాకు మరొకసారి ఈడీ సమన్లు అయితే జారీ చేసింది. యూకేకు చెందినటువంటి ఆయుధాల వ్యాపారి అయినటువంటి సంజయ్ భండారీతో సంబంధం ఉన్నటువంటి ఈ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది. ఎవరితో పెట్టుకున్నారా నాయన? ఏడాడ వ్యాపారాలు చేశారు, ఎన్ని కొంపలు ముంచినారు, దేశానికి ఎంత నష్టం చేశారు, ఏంది ఇదంతా కూడా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాంగ్మూలం నమోదు చేయడానికి అని చెప్పేసి బుధవారం అంటే రేపే ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని చెప్పేసి ఈ రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ నెల 10వ తేదీనే విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈ రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. కానీ ఈయన గారు వీళ్ళ కుమార్తె ఒక ఉన్నదనమాట. ఇవరికి ఈ రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీకి తమ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి మేము విదేశాలకు వెళ్తున్నాము, కాబట్టి ఈ నెలాఖరులోనో లేకపోతే విదేశీ పర్యటన ముందు కానీ తర్వాత కానీ నేను హాజరవుతానని చెప్పేసి ఈ వాద్రా పోయి ఈడీని అభ్యర్థించాడు. నాయనా ఏదో నా బిడ్డకు సంబంధించింది ఏదో ప్రోగ్రామ్ ఉంటున్నది, దానికి అటెండ్ అవ్వాలా, అటెండ్ అయినాక అదే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ నేను వచ్చి హాజరవుతానని చెప్పేసి ఈడీని రిక్వెస్ట్ చేశాడు. మొత్తానికి ఇప్పటి వరకు ఇదే విధంగా ఏదో ఒక కుంటి సాగు చెప్పి ఈ రాబర్ట్ వాద్రా తప్పించుకుంటా వచ్చాడు. తాజాగా మరోసారి ఈ ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో రేపు బుధవారం ఈడీ విచారణకి ఈయన గారు హాజరవుతాడా లేదా, ఏం జరుగుతుందో చూడాలన్నమాట. ఇకపోతే ఈ రాబర్ట్ వాద్రా వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పేసి ఈడీ అధికారులు ఆలోచన చేస్తారు. అర్థమవుతుందా? ఇది ఈ విధంగా ఉంటే నేను శుద్ధపోసను, నేను అమాయకుణ్ణి, నాకు ఏ పాపం కూడా తెలీదు, రాజకీయ ప్రయోజనాల కోసమే నన్ను అమాయకుణ్ణి చేసి ఈ ఈడీ అధికారులు ఈ ప్రభుత్వం అంతా కూడా నన్ను వేధిస్తారు, నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి ఈ రాబర్ట్ వాద్రా మాట్లాడుతున్నాడు. అవునా? ఈయన అమాయకుడా? ఈయన శుద్ధపోసా? ఈయనకేమి తెలీదా? ఒప్పుకుంటారా మీరు ఈయన మాట్లాడే మాటల్ని? లేదు ఆయన శుద్ధపోసేనని చెప్పా. ఎవరు పిచ్చోళ్ళు కాదు. టెక్నాలజీ డెవలప్ అవుతుంది, జనాలు అప్డేట్ అవుతారు, ఇంకా కూడా జనాలను తప్పుదోవ పట్టించాలా, ఇంకా ఏరు పుష్పాలు చేయాలా, వాళ్ళ శవలో తీసుకుపోయి క్యాలీఫ్లవర్లు పెట్టాలంటే ఏడవుతుంది సార్, ఏడవుతుంది అంటాలే. చూద్దాం ఎంతకు ఏం జరుగుతుంది ఏందో రేపటికి అది కూడా తెలిపోతుంది కదా ఈయన గారు ఏం చేయబోతారు అనేది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.